మా షార్ట్ ఫిల్మ్స్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. ఏం వినాలి చెప్పు, ఏం వినాలి? ఇన్ని రోజులు నాకు తిరుగుతున్నావుగా, ఏ రోజు చెప్పలేదు నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని? అంటే నీకు నా మీద అలాంటి ఫీలింగ్ ఉందని అనుకోలేదు. వా, ఒక అబ్బాయి 100 అడుగుల దూరం నుంచి మీ నడువును చూస్తున్నాడో మీ ఛాతిని చూస్తున్నాడో కనిపెట్టి ఇలా సర్దుకునే మీరు దగ్గరగా ఉన్న అబ్బాయి కళ్ళలో ప్రేమను ఎందుకు కనిపెట్టలేరు? కనీసం ఏ రోజు నా కళ్ళల్లో నీకు ప్రేమ కనిపించలేదా? వాట్సాప్ ఎమోజీల్లో హార్ట్ బ్రేక్ అనే సింబల్ ఉంటుంది కదా, లిటరల్లీ ఐఎమ్ ఫేసింగ్ దట్. యు బ్రోకెన్ మై హార్ట్. ఉంటాను. ఏంటలా చూస్తున్నావు? ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా? మేమైతే మనుషులం, మాకేం తెలియదు. కానీ నువ్వు దేవుడివే కదా, నీకన్నీ తెలుసు కదా. అలాంటప్పుడు ఆల్రెడీ లవ్లో ఉన్న అమ్మాయిని నా లైఫ్లోకి ఎందుకు రప్పించావు? అసలు నేను చేసిన తప్పేంటి? వచ్చిన వాళ్ళందరినీ కాదని మనకంటూ ఒక సోల్మేట్ ఉంటుందని నమ్మి తన కోసం వెయిట్ చేయడమా? లేకపోతే ప్రేమ అంటే టైంపాస్ అయిపోతున్న ఈ రోజుల్లో పిచ్చోళ్ళ జెన్యూన్గా ఉండడమా? ఇక్కడ నేను గొంతు చించుకొని మాట్లాడుతుంటే అలా రాయిలా చూస్తున్నావేంటి? ఓహో, ఈ విషయంలో నీకే సంబంధం లేదన్నమాట. అయితే నా డిసిషన్ నేను తీసుకోవచ్చు అన్నమాట. సరే, ఉంటాను. లవ్ పేరుతో ఒకేసారి 2-3 అమ్మాయిలతో తిరిగే రేంజ్కి బాయ్స్ అప్డేట్ అయ్యారేమో, కానీ ప్రేమించిన అమ్మాయిని ఫ్రెండ్గా చూసే రేంజ్కి బాయ్స్ ఇంకా అప్డేట్ అవ్వలేదు. రేయ్, నీకేమైనా పిచ్చా? ఇప్పుడు ఏం జరిగిందని? అరే మామా, ఈ జనరేషన్లో అమ్మాయిలు ఖాళీగా ఉండరా? సింగిల్గా ఉండరా? పసిపిల్లాన్ని చేసి నాలాంటి అమాయకుడితో ఆడుకుంటారు. ఒక్కపారి జెన్యూన్గా ప్రేమిస్తే తెలుస్తుంది బ్రేకప్ గుండెని ఎంత కోత పెడుతుందో. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను ఇంకా మారాలే. ట్రూ లవ్ సోల్మెట్టు అంటూ కాదే, ప్లే బాయ్ లెక్క మారాలే. పులిహోర కలుపుకుంటూ పోవాలే.
హే, ఏమైంది అలా ఉన్నావు? అర్జున్, అది నీకో విషయం. ఏ మెంటల్, ఎప్పుడు గలగల మాట్లాడేదానివి, ఇప్పుడేంటి ఇలా సైలెంట్గా ఉన్నావు? అసలు ఈరోజు మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసా? ఎగ్జాక్ట్గా ఈ రోజుతో మన లవ్ స్టార్ట్ అయ్యి 3 months అవుతుంది. సారీ రామ్, ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను. సర్లే, నీకు గుర్తుందా, నేను ఇక్కడే ఫస్ట్ టైం నీకు ప్రపోజ్ చేశా. మనమిద్దరం ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కదా, ప్రపోజ్ చేయగానే యాక్సెప్ట్ చేస్తాం అనుకున్నా, కానీ ఇంత టైం తీసుకుంటాం అనుకోలేదు. ఎందుకురా అంత థింక్ చేస్తున్నావు? అర్జున్ మంచి అబ్బాయి, అదీగాక నీ ఫ్రెండ్, యాక్సెప్ట్ చేయొచ్చు కదా. అది కాదన్నయ్య, అర్జున్ అంటే నాకు ఇష్టమే, కానీ ఒక ఫ్రెండ్లా మాత్రమే. తన మీద నాకు లవ్ ఫీలింగ్ లేదు. ఏ రిలేషన్షిప్ అయినా స్టార్ట్ అయ్యే ఫ్రెండ్షిప్ నుంచే కదరా. ఒకసారి నా మాట విను. మొత్తానికి ప్రపోజల్ యాక్సెప్ట్ చేసావు. మన ఇద్దరు రిలేషన్ స్టార్ట్ అయ్యి 3 months అయిపోయింది. సో ఈ మూమెంట్ మనం సెలబ్రేట్ చేసుకుందాం. ఒక సెల్ఫీ తీసుకుందామా? మ్, సత్య, కిస్ చేయనా? నో అర్జున్, నో, ఇలాంటివన్నీ అడగొద్దు. సత్య ప్లీజ్, సత్య అర్జున్ వద్దు సత్య అర్జున్. ప్లీజ్, సత్య అర్జున్, సత్య నో సత్య అర్జున్. ప్లీజ్, సత్య అర్జున్, నో అర్జున్. సత్య. అర్జున్ ప్లీజ్. సారీ. యాక్చువల్లీ నీకో విషయం చెప్పాలి.
అంటే ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఐ థింక్ నేను అబ్బాయిని లవ్ చేస్తున్నా అనిపిస్తుంది. ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా? మనం ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్న విషయమైనా నీకు అర్థమవుతుందా? అర్థమైంది కాబట్టి నాకు ఈ ఫీలింగ్ రాగానే నీకే చెప్తున్నాను. ఇప్పుడు కూడా తనతో వెళ్ళిపోతా అనట్లేదు. నీకు ఇష్టమైతేనే. ఏ ఎలా ఉన్నావు? ఎలా ఉన్నానా? మన పాటికి మనం రోడ్ పైన వెళ్తుంటే రాంగ్ వేలో ఒకడు వచ్చి దడేలమని గుద్దేసి పడిపోయిన మనల్ని చూసి సారీ భయ్య చూసుకోలేదు, ఆర్ యూ ఓకే అంటే ఎలా ఉంటుందో అలా ఉన్నా. సారీ అభి. వద్దమ్మా, వద్దు. నీ సారీలొద్దు, నువ్వు వద్దు. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడుగా, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా. నాకు కూడా ఎవరో ఒక అమ్మాయి వస్తుంది. ఎప్పుడు ఇలా సింగిల్గా ఉండిపోంగా. ఎవ్రీ సింగిల్ బాయ్ హ్యాస్ వన్ డే. అభి ఒకసారి నేను చెప్పేది విను. నువ్వేం చెప్పొద్దు, నేనేం వినను. అరే ప్లీజ్ ఒకసారి విను. అయ్యో వద్దమ్మా, నా మానాన్ని నన్ను వదిలే. అభి ఐ లవ్ యూ. ఏంటి? ఏం వెతుకుతున్నావు? మళ్ళీ ప్రాంకులు లాంటివి ఏమైనా ప్లాన్ చేసావేమో అని. ప్రేమ లేనప్పుడు ప్రేమించావు, మరి ఇప్పుడు నా ప్రేమ రిలీజ్ అయినప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు అభి? ఇప్పుడు చెప్తే అలానే అనిపిస్తుంది. అయినా నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్నావుగా. యాక్చువల్లీ తను నాకు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్. సడన్గా ఒకరు ప్రపోజ్ చేశాడు. ఇంకేం చేస్తా, మంచి అబ్బాయి అని చెప్పి అందరూ కాంప్రమైజ్ చేసేసరికి యాక్సెప్ట్ చేశాను. ఇక్కడ నాకు కర్మ ఏంటంటే తన ప్రపోజల్ యాక్సెప్ట్ చేశాక నువ్వు నా లైఫ్లోకి రావడం. మనం ఇక్కడికి వచ్చి చాలాసేపు అవుతుంది. తెలుసు. మరేం మాట్లాడలేదేంటి? ఏం మాట్లాడాలి? మాట్లాడేలా చేసావా నువ్వు? వారం రోజులు నేను ఊర్లో లేకపోయేసరికి నువ్వు చేసిన ఘనకార్యం ఇది. అంటే ఏంటి అర్జున్ నువ్వు చెప్పేది? వచ్చిన ప్రతి అబ్బాయితో వెళ్ళిపోయి అమ్మాయిలా కనిపిస్తున్నానా నీకు? నేనేమలా అనలేదు. నువ్వు ఇండైరెక్ట్గా అదే అంటున్నావు. నీకు నిజం చెప్పడం వల్లే కదా ఈరోజు నేను ఒక క్యారెక్టర్ లేని దానిలాగా నీకు ఆన్సర్ చేయాల్సి వస్తుంది.
నేను కూడా అందరు అమ్మాయిలాగే ఒకరికి తెలియకుండా ఇంకొని మెయింటైన్ చేస్తుంటే ఏ ప్రాబ్లం వచ్చిండేది కాదు. అంతా నాకు కర్మ. సత్య, భయ్యా, ఏదైనా ప్రాబ్లమా? అంటే నీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే నీది నాది ఒకే కథలా అనిపిస్తుంది. నా లవర్ ఇంకో అబ్బాయిని లవ్ చేస్తుంది భయ్యా. ఛా, ఈ అమ్మాయిలేంటి భయ్య ఎలా తయారయ్యారు? వీళ్ళకొకరు సరిపోరా? అవును, ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? నేను లవ్ చేసే అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు భయ్యా. అరే రే, సో సాడ్ భయ్యా. అయినా ఈ కాలంలో అమ్మాయిలు ఎక్కడ ఖాళీ ఉన్నారు? 10th క్లాస్ అమ్మాయి కూడా బాయ్ ఫ్రెండ్ వేసుకొని తిరిగేస్తుంది. అసలు ఆ బాయ్ ఫ్రెండ్ గాడేడో నాకు దొరకాలి, వాణ్ణి. నాది కూడా సేమ్ ఫీలింగ్ భయ్యా. నా కొడుకు నాకు దొరకాలి. ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఐ కెన్ అండర్స్టాండ్. ఈ ఫ్రస్ట్రేషన్కి ఒకే ఒక సొల్యూషన్ ఉంది. ఏంటి భయ్యా? కాసేపు నీ లవర్ లవ్ చేస్తుంది, నన్నే అనుకో, నీ ఫ్రస్ట్రేషన్ మొత్తం తీర్చుకో. నేను కూడా నా లవర్ బాయ్ ఫ్రెండ్ నువ్వే అనుకుంటా, నా ఫ్రస్ట్రేషన్ మొత్తం తీర్చుకుంటా. సూపర్ ఐడియా భయ్యా. మరి ఇంకేంటి, స్టార్ట్ చేయి. నీ అబ్బా, నీకు నా లవరే కావాల్సి వచ్చిందా? గట్టిగా గాలి వస్తే ఎగిరిపోయేలా ఉంటావు. నీకు నా లవర్ కావాల్సి వచ్చిందా? రోడ్డు మీద కాగితాలు ఎరుకుమే మొక్కం నువ్వును, గుడి మెట్ల దగ్గర చిల్లర కోసం అడుక్కు తినేలా ఉంటావు. నీకు నా లవర్ కావాల్సి వచ్చిందా? ఎప్పుడైనా ఒకసారి మొహం చూసుకున్నావా? చాలా రిలాక్స్గా ఉంది భయ్యా. ఇప్పుడు నువ్వు ఏరా, నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా? పొడుగ్గున్నంత మాత్రం అమ్మాయిలందరూ నీకు పడిపోతారు అనుకుంటున్నావా? రెడ్ లైట్ ఏరియాలో ఆంటీల కోసం వెతికే ఫేసు నువ్వు. బాత్రూంలో ట్యూబ్లైట్లు బిగించడానికి కూడా పనికిరావరా రే. నీ ఫేస్ చూపించి 10 మంది పిల్లలకి అన్నం పెట్టచ్చు తెలుసారా? దరిద్రుడా, జఫా, హౌలే నిన్ను. కూల్. థ్యాంక్స్ భయ్యా. ఎవరో ఏంటో నా ఎమోషన్ షేర్ చేసుకున్నావు. అభి. అర్జున్. అర్జున్, నువ్వు అభిని కలవాలి. ఏంటి అంటే మొత్తానికి ఆడి కాలు పట్టించాలని ఫిక్స్ అయిపోయావు అన్నమాట? అలా కాదబ్బి, నా కోసం. ఏంటి నీకోసం? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? అర్జున్, ఒకసారి కలిస్తేనే కదా నీకు కూడా క్లారిటీ వస్తుంది. నీ అబ్బా, నీకు నా లవరే కావాల్సి వచ్చిందా? గట్టిగా గాలి వస్తే ఎగిరిపోయేలా ఉంటావు. నీకు నా లవర్ కావాల్సి వచ్చిందా? రోడ్డు మీద కాగితాలు ఎరుకుమే మొక్కం నువ్వును, గుడి మెట్ల దగ్గర చిల్లర కోసం అడుక్కు తినేలా ఉంటావు. నీకు నా లవర్ కావాల్సి వచ్చిందా? ఎప్పుడైనా ఒకసారి మొహం చూసుకున్నావా?
ఏరా నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా? పొడుక్కున్నంత మాత్రం అమ్మాయిలందరూ నీకు పడిపోతారు అనుకుంటున్నావా? రెడ్ లైట్ ఏరియాలో ఆంటీల కోసం ఎక్కే ఫేసు నువ్వు బాత్రూంలో ట్యూబ్లైట్లు బిగించడానికి కూడా పనికిరావరా రే. నీ ఫేస్ చూపించి 10 మంది పిల్లలకి అన్నం పెట్టచ్చు తెలుసారా? దరిద్రుడా, జప్ప, హౌలే నిన్ను.